Hi everyone, once again welcome back to our channel. Now discuss about the your topics, very short answer questions, very most important questions. Here topics here, 4 topics or 5 topics out of 12 questions, only for out of 12 most important questions. ఈ 12 క్వశ్చన్స్ మనకి యాన్యువల్లో షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్లో 8 ఇస్తాడు. ఆ 8లో మనకి రాయాల్సిన 6 కాబట్టి ఆ 6 క్వశ్చన్స్ కూడా ఈ టాప్ అవుట్ ఆఫ్ 12 క్వశ్చన్స్ నుండి 4 to 6 మ్యాక్సిమం వస్తాయి. ఒకసారి ఆ టాపిక్స్ ఏందో మనం చూద్దాము. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇయర్ సీనియర్ ఇంటర్ ఫిజిక్స్ టాప్ మోస్ట్ ఐఎం ఇంపార్టెంట్ 12 క్వశ్చన్స్. ఓకే, see here first of all ray optics, this topic is here second topic. Question number 5, define critical angle, explain total internal reflection using a neat diagram. This is a very important question number 5. Next to question number 7, short answers now. Explain the formation of a rainbow. This is also very important. These 2 questions in ray optics and instrumentation. Next one, wave optics. Here wave optics here topic here, third topic. In this topic here only one question is an important question. Derive the expression for the intensity at a point where interference of light occurs. Arrive at the conditions for maximum and zero intensity. This is only for third topic, third question, short answers lo. Next one, electric charges and fields. This is topic here fourth. ఈ టాపిక్స్ నుంచి కంపల్సరీ 2 షార్ట్ ఆన్సర్స్ ఇస్తాడు. 100% మీకు 2 షార్ట్ ఆన్సర్స్ ఇస్తాడు. ఈ అకాడమిక్ పాండమిక్ సిచ్యువేషన్లో 2 ఇస్తాడు కాబట్టి ఆ రెండిట్లో మనకి 6 టాపిక్స్ 6 వెరీ షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. అందులో గాస్లా రిమూవ్ చేయడం జరిగింది. రిమైనింగ్ 5 క్వశ్చన్స్. ఆ 5 క్వశ్చన్స్లో టాప్ క్వశ్చన్స్ 4 ఉన్నాయి. ఆ 4లో 3 మాత్రం రాసిన ఒకటి రాయాలి. అవి 3 ఒకసారి చూద్దాం. 4 కూడా ఇంపార్టెంటే, కంపల్సరీ 4 చదవండి. దిస్ వన్ ఫస్ట్ క్వశ్చన్, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కులమ్స్ ఇన్వర్స్ స్కేల్ లా ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, ఫోర్త్ వన్, థర్డ్ వన్ దీన్ని రాయాలి. థర్డ్ వన్ క్వశ్చన్ ఇయర్. థర్డ్ వన్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే డిరైవ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద కపుల్ యాక్టింగ్ ఏ ఎలక్ట్రిక్ డైపోల్ ఇన్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే థర్డ్ క్వశ్చన్ ఉంటుంది. ఇది రాయాలి. సో చదవండి, ఇది కంపల్సరీ. ఇక్కడ టవ్ ఈజ్ ఈక్వల్ టు ఈ క్రాస్ పి అని ఒక ఫార్ములా వస్తుంది. పి క్రాస్ ఏ వస్తుంది. ఇది ఫోర్త్ క్వశ్చన్, డిరైవ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఇంటెన్సిటీ electric field at a point on axial line. This one here question number 4 question number 5 axial line. అదే విధంగా క్వశ్చన్ నెంబర్ 5లో తీసుకున్నట్టయితే ఈక్విటోరియల్ లైన్. దిస్ వన్ ఇయర్ క్వశ్చన్ నెంబర్ 5, దిస్ క్వశ్చన్ నెంబర్ 4. ఓకే, దీనికి ఈ యాక్సియల్ లైన్ తీసుకున్నట్టయితే మనకి 2p/4πε0 r³ అని వస్తుంది. అదేవిధంగా మనం 5th క్వశ్చన్ తీసుకున్నట్టయితే జస్ట్ p/4πε0 r³ అని ఒక ఫార్ములా వస్తుంది ఈక్విటోరియల్ లైన్కి. సో ఈ 4 క్వశ్చన్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ 4th టాపిక్. 8 మార్క్స్ వస్తాయమ్మా. ఈ 4 క్వశ్చన్స్ అవుతాయి మీకు కంపల్సరీ 8 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ చాప్టర్ 5th. చాప్టర్ 5th సి ఇయర్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. దీని నుండి కూడా మనకి షార్ట్ ఆన్సర్స్ వస్తాయి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ రాసిన చూడండి. క్వశ్చన్ నెంబర్ 4 షార్ట్ ఆన్సర్స్లో, క్వశ్చన్ నెంబర్ 4 షార్ట్ ఆన్సర్స్లో డిరైవ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద కెపాసిటెన్స్ ఆఫ్ ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. ఇది ఆల్రెడీ అప్లోడ్ చేసిన, మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన, వీలైతే చూడండి. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఇక లాంగ్ ఆన్సర్ తీసుకున్నట్టయితే లాంగ్ ఆన్సర్లో మనకి క్వశ్చన్ నెంబర్ 2, బట్ ఇది మనకి షార్ట్ ఆన్సర్స్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ క్వశ్చన్ ఏంది ఒకసారి చూద్దాం. ఎక్స్ప్లెయిన్ సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ ఏ కెపాసిటర్స్, డిరైవ్ ద ఫార్ములా ఫర్ ఈక్వాలెంట్ కెపాసిటెన్స్ ఇన్ ఈచ్ కాంబినేషన్. ఇందులో 2 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. ఈ 2 క్వశ్చన్స్లో ఇండివిజువల్గా ఒక క్వశ్చన్ మాత్రమే ఇస్తాడు మనకి. ఇది లాంగ్ ఆన్సర్లో క్వశ్చన్ నెంబర్ 2, బట్ మనకి ఇవ్వాల్సింది ఏంటంటే 4 మార్క్ క్వశ్చన్లో ఇస్తాడు కాబట్టి ఈ క్వశ్చన్ చూడండి. ఓకే, నెక్స్ట్ టాపిక్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. దీంట్లో కూడా మనకి షార్ట్ ఆన్సర్స్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 10, క్వశ్చన్ నెంబర్ 11. ఈ క్వశ్చన్ నెంబర్ 10 చూసినట్టయితే ఇక్కడ మనకి స్టేట్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్, ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ సర్క్యూట్ డయాగ్రామ్ how the EMF electromotive force of 2 primary cells are compared by using the potentiometer. సో ఇక్కడ వేటిని కంపేర్ చేస్తున్నాం అంటే సెల్స్ కంపేర్ చేస్తున్నాం. షార్ట్ ఆన్సర్స్లో
బట్ లాంగ్ ఆన్సర్లో కూడా ఇది ఇస్తాడు. లాంగ్ ఆన్సర్ ఇస్తే దీనికి అడిషనల్ ప్రాబ్లం ఇస్తాడు, లేదా షార్ట్ ఆన్సర్ ఇస్తే ఓన్లీ షార్ట్ ఆన్సర్సే. ఓకే, 11th క్వశ్చన్ సేమ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ సెల్స్ను ఉపయోగించినాము. ఇక్కడ తీసినట్టయితే ఇంటర్నల్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు, ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఓకే, 11th క్వశ్చన్ చాప్టర్ 6 అండ్ చాప్టర్ 7 మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం ఈ టాపిక్స్ నుంచి కూడా ఒక 2 క్వశ్చన్స్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బయోట్ సవర్ట్ లా. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బయోట్ సవర్ట్ లా. ఇక్కడ బయోట్ సవర్ట్ అనేది dB ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్, here mu naught 4 pi epsilon naught 4 pi into ideal sin theta by r square ఒక ఫార్ములా ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్ ఇయర్. ఓకే, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బయో సవర్ట్లా. 7th క్వశ్చన్ ఇందులోనే షార్ట్ ఆన్సర్స్. 7th క్వశ్చన్ డిరైవ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఆఫ్ ఏ రివాల్వింగ్ ఎలక్ట్రాన్. అంటే ఇక్కడ క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రికల్ డైపోల్ మూమెంట్, మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ M ఈజ్ ఈక్వల్ టు EVR/2 అనే ఒక ఫార్ములా వస్తుంది. ఇది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ M ఈజ్ ఈక్వల్ టు EVR/2. ఇక్కడ ఎలక్ట్రాన్ చార్జ్, దిస్ ఇస్ ద వెలాసిటీ ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అండ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్. జస్ట్ ఇది. ఇవి మనకు టాప్ మోర్ 12 క్వశ్చన్స్ ఇన్ సీనియర్ ఇంటర్. ఈ క్వశ్చన్స్ పర్ఫెక్ట్ చదవండి మీరు. ఈ క్వశ్చన్స్ నుండి మనకి మినిమం 4 to 6 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. 4 to 6 క్వశ్చన్స్ 100% వస్తాయి. కరెక్ట్ చదవండి అమ్మ. ఈ క్వశ్చన్స్ 12 మిస్ కాకుండా. మీకేదైనా కంప్లీట్ చదివిన తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ చదవండి వీలైతే. ఇక్కడ నుండి మనకు షార్ట్ ఆన్సర్స్లో 8 క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి ఆ 8లో మనకి ఇక్కడనే ఒక 4 to 6 క్వశ్చన్ ఇక్కడనే కవర్ అయిపోతాయి. పర్ఫెక్ట్ చదవండి స్టూడెంట్స్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.